21st April 2026. Today we are discussing about Centum Electronics Limited. So this is actually our levels 2900 and 2827. సో ఈ కంపెనీ అనేది వెరీ గుడ్ లెవెల్స్లో ఉంది మనకి. నేను ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 3129 అండ్ దెన్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 3765. సో మై టైం ఫ్రేమ్ వచ్చేసి 6 months టోటలీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికైతే 1 month టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి ఈ టార్గెట్ రావడానికి ఆల్మోస్ట్ 6 months టైం ఫ్రేమ్. సో ఈ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అండి ఇది. సో సిస్టమ్ డిజైనింగ్, నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్స్లో మనకి డిఫెన్స్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ దెన్ మెడికల్ సెక్టర్స్లో హెవీగా యూస్ అయ్యే కంపెనీ ఇది. వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా టార్గెట్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సిన క్రిటికల్ మిషన్స్ ఉన్నాయి కదా, ప్రొడక్ట్స్ డిఫెన్స్లో, వాటికి ఈ కంపెనీతో రీసెంట్గా టైప్ అయినాయి. సో ఈ కంపెనీకి వచ్చేసి నెక్స్ట్ కాంపిటీటర్స్గా మనకి తెగా ఒకటి, నెక్స్ట్ ఆదిత్య ఇన్ఫోటెక్ ఒకటి, కేయిన్స్ టెక్ ఒకటి, ఇవే ఉన్నాయి. సో అట్లాంటి వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో లాంగ్ టర్మ్ వ్యూ అనేది చాలా ఉంది. సో ప్రజెంట్ మనం ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ రీచ్ అయితే, సో తర్వాత నెక్స్ట్ టార్గెట్స్ అనేవి మనము డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి, దీంట్లో రీసెంట్గా వచ్చేసి కంపెనీలో స్టేక్ హోల్డ్ అనేది ఇంక్రీజ్ అయింది. డిఐ స్టేక్ హోల్డ్ అనేది ఆల్మోస్ట్ 4 to 5% అనేది ఇంక్రీజ్ అయింది. సో వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇది. సో స్టాక్ని 6 months తర్వాత చూద్దాం లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. సెంటమ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.